వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. భారతదేశ ప్రధానిగా మోదీ మూడవసారి పట్టాభిషేకం. పుంగనూరులో సంబరాలు నిర్వహించిన బీజేపీ వారు. బోయకొండ గంగమ్మ ఆలయ కమిటీ చైర్మన్ నాగరాజరెడ్డి రాజీనామా. ఘనంగా బాలకృష్ణ 64వ జన్మదిన వేడుకలు. సంబరాల్లో మునిగి తేలిన అభిమానులు. వార్తలోని వివరాలు. సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సహా 72 మందితో కొత్త మంత్రివర్గం ఏర్పాటైంది. వారిలో 30 మంది కేబినెట్, 5 స్వతంత్రులుగా, 36 మంది సహాయ మంత్రులుగా ఆదివారం సాయంత్రం ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్ ప్రాంగణంలో అట్టహాసంగా సాగిన ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో 9,000 మంది అతిథులు పాల్గొన్నారు. నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 3 సార్లు వరుసగా ప్రధాని పగ్గాలు చేపట్టిన తొలి ప్రధాని నెహ్రూ రికార్డును సమం చేశారు. 71 మంది మంత్రుల్లో యువతతో పాటు అనుభవానికి పెద్దపీట వేశారు. అదే సమయంలో భారతీయ జనతా పార్టీ సారథ్యంలోని ఎన్డీఏలో ఉన్న మిత్రపక్షాలకు ప్రాధాన్యం కల్పించారు. ప్రధాని మోదీతో పాటు రాజ్నాథ్ సింగ్, అమిత్ షా, నితిన్ గడ్కరీ, నిర్మలా సీతారామన్, ఎస్ జయశంకర్ కేబినెట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా 5 ఏళ్ల తర్వాత తిరిగి మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, హర్యానా మాజీ సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ మోదీ కేబినెట్ లో తొలిసారి చేరారు. భాజపా సీనియర్ నేతలు పీయూష్ గోయల్, జ్యోతిరాదిత్య సింధియా, ధర్మేంద్ర ప్రధాన్, భూపేంద్ర యాదవ్ మంత్రివర్గంలో తిరిగి చోటు దక్కించుకున్నారు. ఇంతవరకు రాజ్యసభ సభ్యులుగా ఉన్నవారు లోక్సభ ఎన్నికల్లో గెలుపొందారు. భాజపా సారథ్యంలోని ఎన్డీఏలో మిత్రపక్షాలుగా ఉన్న 5 పార్టీలకు ఒక్కో కేబినెట్ పదవి దక్కింది. జేడీఎస్ నేత, కర్ణాటక మాజీ సీఎం హెచ్డి కుమారస్వామి, హిందుస్థానీ ఆవాం మోర్చా సెక్యులర్ అధినేత, బీహార్ మాజీ సీఎం జితిన్ రామ్ మాంఝీ, జేడీయూ నేత లలన్ సింగ్, తెలుగుదేశం నుంచి కె రామ్మోహన్ నాయుడు, ఎల్జేపీ ఆర్వీ నేత చిరాగ్ పాసవాన్లు కేబినెట్ మంత్రులుగా ప్రమాణం చేశారు. రాష్ట్రపతి భవన్ ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రధాని మోడీతో పాటు 30 మంది కేబినెట్ మంత్రులు, స్వతంత్ర బాధ్యతలు కలిగిన 5 మంత్రులు, 36 మంది సహాయ మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు. తెల్ల కుర్తా, పైజామా, నీలిరంగు వాస్కోట్ ధరించిన ప్రధాని నరేంద్ర మోదీ తొలుత ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత రాజ్నాథ్ సింగ్, అమిత్ షా, నితిన్ గడ్కరీ ప్రమాణం చేశారు. జేపీ నడ్డా, శివరాజ్ సింగ్ చౌహాన్, నిర్మలా సీతారామన్, ఎస్ జయశంకర్, మనోహర్ లాల్ ఖట్టర్, పీయూష్ గోయల్, ధర్మేంద్ర ప్రధాన్, సర్బానంద సోనోవాల్, వీరేంద్ర కుమార్, ప్రహ్లాద్ జోషి, జిఎల్ ఓరం, గిరిరాజ్ సింగ్, అశ్విని వైష్ణవ్, జ్యోతిరాదిత్య సింధియా, భూపేంద్ర యాదవ్, గజేంద్ర సింగ్ షెకావత్, అన్నపూర్ణాదేవి, కిరణ్ రిజిజు, హర్దీప్ సింగ్, మన్సుఖ్ మాండవీయ, కిషన్ రెడ్డి, రామ్మోహన్ నాయుడు, జేడీఎస్ నేత కుమారస్వామి, జితన్ రామ్ మాంఝీ, జేడీయూ నేత లలన్ సింగ్, ఎల్జేపీ నేత చిరాగ్ పాసవాన్ కేబినెట్ మంత్రులుగా ప్రమాణం చేశారు. శ్రీ నరేంద్ర దామోదర్ దాస్ మోదీ मैं नरेंद्र दामोदर दास मोदी ईश्वर की शपथ लेता हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा। मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगा। मैं संघ के प्रधानमंत्री के रूप में अपने कर्तव्यों का श्रद्धापूर्वक और शुद्ध अंतःकरण से निर्वहन करूंगा तथा मैं भय या पक्षपात, अनुराग या द्वेष के बिना सभी प्रकार के लोगों के प्रति संविधान और विधि के अनुसार न्याय करूंगा। मैं नरेंद्र दामोदर दास मोदी ईश्वर की शपथ लेता हूं कि
जो विषय संघ के प्रधानमंत्री के रूप में मेरे विचार के लिए लाया जाएगा अथवा मुझे ज्ञात होगा, उसे किसी व्यक्ति या व्यक्तियों को तब के सिवाय जबकि प्रधानमंत्री के रूप में अपने कर्तव्यों के सम्यक निर्वहन के लिए ऐसा करना अपेक्षित हो, मैं प्रत्यक्ष अथवा अप्रत्यक्ष रूप से संसूचित या प्रकट नहीं करूंगा। మోదీ కేబినెట్ లో స్వతంత్ర హోదా కలిగిన మంత్రులు ఇంద్రజిత్ సింగ్, జితేంద్ర సింగ్, అర్జున్ రామ్ మేఘవాల్, ప్రతాప్ రావ్ గణపత్రావు జాదవ్, జయంత్ చౌదరి ప్రమాణం చేశారు. 36 మంది సహాయ మంత్రులుగా ప్రమాణం చేశారు. వారిలో జితిన్ ప్రసాద్, శ్రీపాద్ యశో నాయక్, పంకజ్ చౌదరి, కృషన్ పాల్, రామ్దాస్ అఠవలే, రామ్నాథ్ ఠాకూర్, నిత్యానందరాయ్, అప్నాదళ్ అధ్యక్షురాలు అనుప్రియా పటేల్, సోమన్న, పెమ్మసాని చంద్రశేఖర్, ఎస్పీ సింగ్ బఘేల్, శోభా కరంద్లాజే, కీర్తివర్ధన్ సింగ్, బిఎల్ వర్మ, శాంతను ఠాకూర్, సురేష్ గోపి, ఎల్ మురుగన్, అజయ్ టమ్టా, బండి సంజయ్, కమలేష్ పాసవాన్, భగీరథ్ చౌదరి, సతీష్ చంద్ర దూబే, సంజయ్ సేథ్, రవనీత్ సింగ్, దుర్గాదాస్ ఉయికే, రక్షా నిఖిల్ ఖడ్సే, సుఖాంత్ మజుందార్, సావిత్రి ఠాకూర్, తోకన్ సాహు, రాజ్భూషణ్ చౌదరి, భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, హర్ష మల్హోత్రా, నిముబెన్ బంభానియా, మురళీధర్ మోహోల్, జార్జ్ కురియన్, పవిత్ర మార్గరెటా ఉన్నారు. ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున ఖర్గే మినహా ఇతర విపక్ష నేతలు హాజరు కాలేదు. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్, తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు, జేడీయూ అధ్యక్షుడు నితీష్ కుమార్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తదితర ప్రముఖులు హాజరయ్యారు. ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి వ్యాపార, సినీ ప్రముఖులు హాజరయ్యారు. ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ, షారుఖ్ ఖాన్, రజనీకాంత్, అక్షయ్ కుమార్, రవీనా టండన్, అనుపమ్ ఖేర్, విక్రాంత్ మస్సే వంటి ప్రముఖులు విచ్చేశారు. వారితో పాటు అంబానీ కుమారులు అనంత్, ఆకాష్, అల్లుడు ఆనంద్ పిరమల్, గౌతమ్ అదానీ సతీమణి ప్రీతి, సోదరుడు రాజేష్ అదానీలు హాజరయ్యారు. ఇంకా నూతన పార్లమెంటు భవన నిర్మాణంలో పాలు పంచుకున్న కార్మికులు, పారిశుద్ధ్య కార్మికులు, ట్రాన్స్జెండర్లు, వందే భారత్ రైలు సహా కీలక ప్రాజెక్టుల్లో పాల్గొన్నవారు ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యారు. ప్రధానిగా వరుసగా మూడోసారి నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి పొరుగు దేశాధినేతలు కూడా హాజరయ్యారు. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జు, శ్రీలంక అధ్యక్షుడు విక్రమసింఘే, నేపాల్ ప్రధాని ప్రచండ, మారిషస్ ప్రధాని ప్రవింద్ కుమార్ జుగ్నౌత్, భూటాన్ ప్రధాని షెరింగ్ తోబ్గే, సీషెల్స్ ఉపాధ్యక్షుడు అహ్మద్ ఆఫీఫ్ ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరయ్యారు. 9,000 మంది అతిథులు ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొన్నారు. రాష్ట్రాల వారీగా చూస్తే మోదీ కేబినెట్ లో ఉత్తరప్రదేశ్ కు అత్యధికంగా ఓ కేబినెట్ ర్యాంకు సహా 9 పదవులు దక్కాయి. 8 మంది మంత్రులతో బీహార్ రెండో స్థానంలో నిలిచింది. అందులో 4 కేబినెట్ మంత్రులు ఉన్నారు. అక్టోబర్లో శాసనసభ ఎన్నికలు జరగనున్న మహారాష్ట్రకు 6 మంత్రి పదవులు దక్కాయి. మోదీ మూడో కేబినెట్ లో 7 మహిళలకే అవకాశం దక్కింది. మొత్తం 71 మంత్రుల్లో 42 మంది ఓబీసీలు, ఎస్సీలు, ఎస్టీ వర్గాలకు చెందిన వారున్నారు. అయితే ఒక్క ముస్లింకు కూడా కేబినెట్ లో ప్రాతినిధ్యం దక్కలేదు. మోదీ గత కేబినెట్ లో మంత్రులుగా ఉన్న 37 మంది ఈసారి అవకాశం కోల్పోయారు. వారిలో 7 కేబినెట్ మంత్రులు ఉన్నారు. ఈ క్రమంలో పొంగనూరు పట్టణం ఎన్టీఆర్ కూడలి వద్ద పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. మూడవసారి ప్రధానిగా నరేంద్ర మోదీ హ్యాట్రిక్ సాధించారన్నారు. దేశం మరింతగా అభివృద్ధి చెంది ఆదర్శంగా నిలుపుతారని తెలిపారు. తర్వాత కేక్ కట్ చేసి అందరికీ పంచారు. కార్యక్రమంలో రాజారెడ్డి, మదన్ మోహన్, బాబు, నరసింహులు, మల్లికా రాణి, నానబాల కుమార్ తదితరులు పాల్గొన్నారు. बीजेपी जिंदाबाद, बीजेपी जिंदाबाद, जिंदाबाद जिंदाबाद, बीजेपी जिंदाबाद, जिंदाबाद जिंदाबाद, बीजेपी जिंदाबाद।
వర్ధిల్లాలి 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 బీజేపీ బీజేపీ. ఒక చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమవుతుంది. స్వాతంత్రం సిద్ధించిన తర్వాత 3 పర్యాయాలు జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. తదుపరి ఈ 70 సంవత్సరాల కాలంలో ఎవరూ కూడా ఆ యొక్క ఘనతను సాధించినటువంటి సందర్భం కాలేదు. ఈరోజు 3 పర్యాయాలు 2014 నుంచి 2024 వరకు పరిపాలన చేసినటువంటి శ్రీ ప్రధాని నరేంద్ర మోడీ గారు 3వ పర్యాయం ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో ఈ దేశం ప్రపంచంలోని అగ్రస్థానంలో నిలపడానికి వారి యొక్క కృషి ఎంతో అవసరం ఉంది. కావున వారిని అత్యధిక మెజారిటీ ఓట్లతో గెలిపించినటువంటి యావత్ భారతదేశానికి కూడా ఈరోజు మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. జై హింద్, జై భారత్. ప్రజల్లో రాబోయే రోజుల్లో బీజేపీ పార్టీ మరింత ముందుకు రావాలని కోరుకుంటూ మళ్ళీ నరేంద్ర మోడీ 3వసారి ప్రధాని అయ్యడం దానికంతా మీకంతా కృతజ్ఞత తెలియజేస్తూ దేశంలో ప్రపంచ దేశాల్లో కూడా మోడీ అంటే అంత గర్వకారకము. దానికంతా కూడా మనము ఆయనని గుర్తుపెట్టుకోండి. ఆయన అటువంటి గొప్ప వ్యక్తిని మనం మర్చిపోకుండా దేశం కోసము ప్రజల కోసము మరి ఈ యొక్క గొప్ప వ్యక్తిని ఎన్నుకోవడం జరిగింది. మళ్ళీ అటువంటి వ్యక్తిని మనమంతా కూడా మర్చిపోకుండా ఆయన పేదవాడనేది లేకుండా మరి ఎటువంటి సమస్యలు లేకుండా ఇండియాలో సమస్యలన్నీ పరిష్కరించేకి అటువంటి గొప్ప వ్యక్తి వచ్చాడు నరేంద్ర మోడీ. ఇదంతా కూడా ఆయన ఆశీర్వదించి మళ్ళీ 3వసారి ప్రధానిగా చేశారు. మీకంతా సంతోషం తెలుపుకుంటూ కృతజ్ఞత తెలియజేసుకుంటూ ప్రపంచంలో ఏ నాయకుడు కూడా ఏ దేశ నాయకుడు కూడా లేని గౌరవ మర్యాదలు గౌరవనీయులు నరేంద్ర మోడీ గారికి దక్కడం కూడా మనం చూసాం. ఈరోజు 3వసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారు ఈ దేశ ప్రజలకు ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు కూడా సరైన రీతిలో నిజానిర్దేశం చేస్తూ వారి యొక్క ఆర్థిక బలాలను అందిస్తూ వారి దేశాన్ని ప్రపంచ దేశాల్లో అగ్రగామిగా అతిపెద్ద అగ్రగామి దేశంగా ఈరోజు భారతదేశాన్ని నిలబెడతారని చెప్పేసి ఆశిస్తూ 2014 నుంచి ఈ యొక్క 2024 వరకు జరిగినటువంటి ఎన్నికలలో మళ్ళీ 3వసారి ప్రధానమంత్రిగా నియమించినందుకై ప్రజలందరికీ కూడా ఈ యొక్క అవకాశాన్ని మోడీ గారికి ఇచ్చినటువంటి ప్రజలందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఆయనకు మరొకసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ బీజేపీ పట్టణంలో ఈ వేడుక చేసుకుంటున్నాం. నరేంద్ర మోడీ గారు 3 పర్యాయాలు కాదు ఇంకా 3 పర్యాయాలు ఖచ్చితంగా ప్రధానిగా కొనసాగాలని కోరుకుంటూ శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయ చైర్మన్ నాగరాజరెడ్డి సోమవారం తన పదవికి రాజీనామా చేశారు. గత సంవత్సరం అక్టోబర్ 16న ఆలయ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించారు. వైఎస్ఆర్సీపీ పరాజయంతో నైతిక విలువలను పాటించి తన పదవికి రాజీనామా చేసినట్లు ఒక ప్రకటనలో తెలియజేసి రాజీనామాను కార్యనిర్వహణ అధికారికి అందించారు. బోయకొండ గంగమ్మ ఆలయంలో భక్తులకు సేవ చేసే అద్భుత అవకాశం కల్పించిన మాజీ మంత్రి స్థానిక ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే పదవీ కాలంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరిస్తూ తనకు సహకరించిన ఈవో ఆలయ సిబ్బంది అర్చకులకు ధన్యవాదాలు తెలిపారు. అలాగే ఆలయ పాలక మండలి సభ్యుడిగా ఉన్న రాజేష్ కూడా రాజీనామా చేశారు. అమ్మవారికి సేవలు అందించే మహాభాగ్యాన్ని కల్పించిన ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డిలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ వారికి జీవితాంతం రుణపడి ఉంటానని తెలిపారు. పార్టీ పటిష్టతకు పని చేస్తానని ఒక ప్రకటనలో తెలిపారు. తన పదవీ కాలంలో సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. సోషల్ మీడియాలో క్రేజ్ రావాలంటే మామూలు విషయం కాదు. ఒకవేళ వచ్చిందంటే వారిని అందుకోవడం మామూలు విషయం అంతకన్నా కాదు. అలా దూసుకుపోవాల్సిందే. అందుకే ఇప్పుడు యువత సోషల్ మీడియాకు అడిక్ట్ అయిపోయింది. ఇటీవల కాలంలో రీల్స్, షార్ట్ వీడియోల పట్ల ఆసక్తి కనబరుస్తున్నారు. దీంతో వీటికి విపరీతమైన క్రేజ్ పెరిగింది. ఇలా యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్లలో అత్యధిక వ్యూస్ కోసం యువత పడరాని పాటలు పడుతోంది. కొంతమంది కంటెంట్ను నమ్ముకుంటూ ఉంటే మరికొందరు ప్రమాదకరమైన ఫీడ్స్ను నమ్ముకొని ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. సినిమాల్లో హీరోల స్టైల్లో స్టంట్స్ చేయబోయి ఆసుపత్రి పాలవుతున్నారు. ఇలాంటి స్టంట్స్ చేయబోయి ఓ బాలుడు ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. ఇలాంటి పిచ్చి పనులు చేసేటప్పుడు మీ కుటుంబ సభ్యుల గురించి ఒకసారి ఆలోచించండి.
People Tree School, a Bangalore-based institution. Palace Compound. Cell number 7093793316. Activity-based education. Play class నుండి కమ్యూనికేషన్ పై ప్రత్యేక శ్రద్ధ. స్పీచ్, డ్రామా, వాయిస్ అండ్ యాక్షన్ ట్రైనింగ్. 5వ తరగతి పిల్లలకు నవోదయ సైనిక్ పై ప్రత్యేక తరగతులు కలవు. 6వ తరగతి నుండి ఐఐటి ఒలింపియాడ్ చెప్పబడును. ప్రతి పాఠం పిల్లలకు అర్థమయ్యే విధంగా వెల్ ట్రైన్డ్ టీచర్స్ చే బోధించబడును. అబాకస్, ఫీల్డ్ ట్రిప్స్, విశాలమైన మరియు అత్యాధునిక సౌకర్యాలు కలిగిన తరగతి గదులు, క్రమశిక్షణతో కూడిన విద్య ప్రతి విద్యార్థికి అందించబడును. ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, డాన్స్, కరాటే, ఫిజికల్ ఫిట్నెస్ నందు ప్రత్యేక శిక్షణ. పొంగనూరు పరిసర ప్రాంతాల నుండి బస్ సౌకర్యం కలదు. లిమిటెడ్ సీట్స్. అడ్రస్ పీపుల్ ట్రీ స్కూల్, గంగమ్మ టెంపుల్ నియర్ నగిరి, ప్యాలెస్ కాంపౌండ్, పొంగనూర్. తిరిగి వార్తలకు స్వాగతం. పొంగనూరు పట్టణంలోని బసవరాజ ప్రభుత్వ బాలికల కళాశాలలో అడ్మిషన్ల కోసం క్యూ కడుతున్నారు. 2023-24 ప్రథమ ద్వితీయ ఫలితాల్లో జిల్లా స్థాయిలో విద్యార్థులు ఫలితాలు సాధించడంతో కళాశాలకు మంచి పేరు లభించింది. తల్లిదండ్రులు తమ పిల్లల్ని కళాశాలలో చేర్పించేందుకు మక్కువ చూపుతున్నారు. ఈ క్రమంలోని అడ్మిషన్లకు క్యూ కడుతున్నారు. ఎంతో అనుభవజ్ఞులైన అధ్యాపకులు, విలువలతో కూడిన విద్యతో పాటు ఒత్తిడి లేని చదువు, విద్యార్థులకు అన్ని వసతులతో కూడిన గదులు, ల్యాబ్ ఉన్నాయని, త్వరితగతిన కళాశాలలో అడ్మిషన్లు పొందాలని ప్రిన్సిపల్ కమలాకర్ తెలిపారు. మన కళాశాలలో 2023-24 పరీక్షల్లో ఐపీ మార్చి 2024 పరీక్షల్లో పొంగనూరు పట్టణంలోనే అత్యధిక మార్కులు సంపాదించినారు. అందుకు విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన కళాశాల 1997లో స్థాపితమైంది. అప్పటి నుండి మంచి ఉత్తీర్ణత శాతంతో పొంగనూరు పట్టణంలో దిగ్విజయంగా నడపబడుచున్నది. మన కళాశాలలో 5 కోర్సులు ఉన్నాయి. ఎంపీసీ, బైపీసీ, సిఈసి, హెచ్ఈసి మరియు వొకేషనల్లో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ వృత్తి విద్యా కోర్సు ఇది నడపబడుచున్నది. ఈ 5 గ్రూపుల్లో ప్రతి గ్రూప్కి 40 మంది లెక్కన అడ్మిషన్ జరుగుతున్నది. ప్రస్తుతానికి అడ్మిషన్స్ బాగా జరుగుతున్నాయని తెలియజేస్తున్నాను. మన కళాశాల తరపున సెకండ్ ఇయర్ ఎంపీసీ 1000 మార్కులు గాను 958 మార్కులు లిఖిత అనే అమ్మాయికి వచ్చింది. కాబట్టి ఆ అమ్మాయికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మన కళాశాలలో ప్రతి విషయం మీద జాగ్రత్త తీసుకొని నాణ్యమైన విద్య అందించి మంచి ఫలితాలని అందజేస్తున్నట్లుగా తెలియజేస్తున్నాను. మన కళాశాలలో నాడు నేడు కింద సుమారు 29 లక్షలు ఖర్చు పెట్టి అన్ని అధునాతనమైన సౌకర్యాలు అందజేస్తున్నాం. కాబట్టి పొంగనూరు పట్టణ పేరెంట్స్ దయచేసి మన ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో విద్యార్థులను చేర్పిస్తే మంచి ఫలితాలు, నాణ్యమైన విద్యను అందిస్తామని తెలియజేస్తున్నాను. మన కళాశాలలో క్వాలిఫైడ్ లెక్చరర్స్ ఉండటం వలన మంచి ఫలితాలు గత 10 సంవత్సరాలుగా వస్తున్నదని తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా మన కళాశాల తరఫున కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను. మన కళాశాలలో అధునాతనమైన ల్యాబొరేటరీలు, పరికరాలు మరియు విద్యార్థులకు కావాల్సిన అన్ని సదుపాయాలు ఉన్నాయి. కాబట్టి అందరూ అమ్మాయిలు ఈ మన కళాశాలను ఎంపిక చేసుకోవాల్సిందిగా ఈ కేసీటీవీ వారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం సురక్షితమని డిఎం సుధాకర్ అయ్య అన్నారు. సోమవారం స్థానిక ఆర్టీసీ డిపోలో లాటరీ వేసి ప్రయాణికులను ఎంపిక చేశారు. రాయచోటి, ముల్బాగల్, దొడ్డిపల్లి, తిరుపతి రూట్లలో ప్రయాణించిన వారిలో లాటరీ ద్వారా అహ్మద్ బాషా, అలివేలమ్మ, ఎం బాషా, వెంకటరమణ, పాల్ బాషా, శిల్ప, ఆర్వి రెడ్డి, సంతోష్లకు బహుమతులు అందజేశారు. సురక్షిత ప్రయాణానికి ఆర్టీసీని వినియోగించుకోవాలని, ఆర్టీసీ ప్రయాణాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ట్రాఫిక్ సూపర్వైజర్ సంధ్య, గ్యారేజ్ మెకానికల్ సూపరింటెండెంట్ రాధాకృష్ణ సిబ్బంది పాల్గొన్నారు. అలాగే 12న బుధవారం
డయల్ యువర్ డిఎం కార్యక్రమం ఉదయం 10 గంటల నుంచి నిర్వహిస్తామని, ఆర్టీసీ సేవలపై సలహాలు, సూచనలు, ఫిర్యాదుల కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని 9100941850 నెంబర్కు ఫోన్ చేసి తమ సలహాలు, సూచనలు ప్రజలు ఇవ్వచ్చని తెలిపారు. ప్రముఖ సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ 64వ జన్మదిన వేడుకలు సోమవారం పొంగునూరులో అభిమానులు, టీడీపీ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. స్థానిక పార్టీ కార్యాలయంలో బాలకృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షులు మోపూరి మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు మాధవరెడ్డి, పోలీసు గిరిబాబు, సివిరెడ్డి, వెంకటరెడ్డి, శ్రీకాంత్, సుబ్రహ్మణ్యం రాజు, సుహేల్ బాషా, ఆనంద్, కృష్ణ నాయక్, గంగులప్ప, కుమార్, నాగరాజ, వరదరాజులు, రాఘవ, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. Happy birthday, Balaya. Happy birthday, Balaya. Hey, Balaya. Hey, Balaya. Hey, Balaya. Hey, Balaya. నందమూరి బాలయ్య బాబు గారి జన్మదిన సందర్భంగా ఇక్కడికి వచ్చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి, నందమూరి కుటుంబ అభిమానులకి పేరు పైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నందమూరి బాలయ్య ముందర మరెన్నో హాస్పిటల్ చైర్మన్ ద్వారా అయితే ప్రాణదానం చేస్తున్నారు. హిందూపురం ఎమ్మెల్యేగా కూడా 3వ హ్యాట్రిక్ కొట్టినాడు. నందమూరి బాలయ్య గారు ఇంకా ముందరికి మంచి పదవులు ఇచ్చారని తెలుగు వెంకటేశ్వర స్వామి 64వ సంవత్సర శుభాకాంక్షలు నందమూరి బాలకృష్ణ గారికి. ఆయన సినిమా రంగంలోనే కాకుండా సినిమా రంగంలోనే ఆయనగా ప్రత్యేక స్థానం సంపాదించుకునే దాంట్లో నందమూరి బాలకృష్ణ గారు సినిమాలే కాకుండా క్యాన్సర్ హాస్పిటల్లో ఆయన ట్రస్టు, హిందూపురంలో మహామహావులంతా బాలకృష్ణని ఓడించేస్తాం, బాలకృష్ణని పెరికేస్తాం అని చెప్పిన వాళ్ళంతా ఈరోజు మట్టి కలుసుకుపోయినారు. బాలకృష్ణ గారు 3వసారి కూడా అత్యధిక మెజార్టీతో హిందూపురంలో ఎమ్మెల్యేగా గెలవడం తెలుగుదేశం కుటుంబ సభ్యులకే కాకుండా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కూడా ఎంతో ఆనందంగా ఉంది. ఇది తెలియని కొంతమంది అమాయకులు బాలకృష్ణ అదేదో పెరికేస్తాము, చించేస్తాము అని చెప్పి వాళ్ళే చినిగిపోయి ఊడ్చుకొని వెళ్ళిపోయారు. ఇదంతా గుర్తుపెట్టుకొని చరిత్ర ఒకసారి చూసుకోవాలా. వాళ్ళేమి, వాళ్ళ ఫ్యామిలీ ఏమి అనేది ఆలోచించకుండా పనికిరాని వాళ్ళంతా బాలకృష్ణని విమర్శించడమే. అవంతా తెలుసుకొని చరిత్ర ఒకసారి చూసుకోవాలా. ఎదుటి మనిషిని విమర్శించేటప్పుడు వాళ్ళ చరిత్ర ఏమి, వాళ్ళ పరిస్థితి ఏమని కనుక్కోవాలా. అది లేకుండా విమర్శిస్తే ఈ మాదిరి నవ్వులు పాలవుతారు అని తెలియజేసుకుంటూ ఈ ప్రోగ్రామ్ని మోహన్ రెడ్డి అరేంజ్ చేసినట్టు మోహన్ రెడ్డి కూడా ప్రత్యేక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ స్థానిక ఎన్టీఆర్ కోడలలో ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు అప్పిరెడ్డి యాదవ్ ఆధ్వర్యంలో నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. మొదట ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన తర్వాత తెలుగుదేశం పార్టీ నాయకులు బాలకృష్ణ అభిమానులతో కలిసి కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. వెండి తెరపై సమరసింహమైన బాలకృష్ణ విశ్వరూపం చూసి అభిమానులు ఏనాడో తరించిపోయారు. ఆ హోరులో బాక్సాఫీస్ వసూళ్ల పండుగ చేసుకుంది. ఆ తాకడికి రికార్డులు దాసోహమయ్యాయి. బాలయ్య చేతిలోని ఆయుధమే కాదు, కంటి చూపు, మాట కూడా పదునే. అందుకే ఈ నటసింహానికి జనం నీరాజనాలు పట్టారు. రాజకీయాల్లోకి అడుగు పెడితే అక్కడ కూడా ఆయన్ని ఘనంగా ఆదరించారు. 3వసారి కూడా ఆయన శాసనసభ్యుడిగా గెలిచి హ్యాట్రిక్ వీరునిగా నిలబడ్డారన్నారు. ఒక సినీ హీరో ఇలా వరుసగా 3 సార్లు అసెంబ్లీకి ఎన్నిక కావడం చరిత్రలో ఇదే ప్రథమమన్నారు. శాసనసభ్యుడిగా హ్యాట్రిక్ విజయం సాధించిన నేపథ్యంలో వచ్చిన ఆయన పుట్టినరోజు చాలా ప్రత్యేకతను సంతరించుకుందని చెప్పారు. తండ్రికి తగ్గ తనయుడిలా బావకు అండగా నిలబడిన వ్యక్తి బాలయ్య అని కొనియాడారు. బాలకృష్ణ గారు బాలనటుడిగా, కథానాయకుడిగా, నిర్మాతగా సినీ రంగానికి బహువిధాల కళామతలకి సేవ చేసిన వ్యక్తి. మరి తండ్రి గారు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, నవరస నటన సార్వభౌముడు
స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి వారసత్వాన్ని ఈరోజు కూడా కొనసాగిస్తూ ఈ రోజుల్లో పెద్దింటి పిల్లలు కేవలం పబ్లిక్లో ఎక్స్పోజ్ కావడానికో ఇంకో దానికో పరిమితి అంటే కూడా ఆయన తండ్రి వారసత్వాన్ని నరాన జీర్ణింపు చేసుకుని ఆ వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని అటు కళామ తల్లికి సేవ కానీ ఇటు మరి తల్లిగారు శ్రీమతి స్వర్గీయ బసవతారకం గారి పేరు మీద ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి క్యాన్సర్ రోగులకి ఉన్న జబ్బుల్లో అతి ఖరీదైన జబ్బు క్యాన్సర్ జబ్బు. ఆ క్యాన్సర్ జబ్బుకు పేదలందరికీ కూడా ఇరు తెలుగు రాష్ట్రాల్లో హాస్పిటల్ పెట్టి పరిశోధన కేంద్రాన్ని పెట్టి రీసెర్చ్ సెంటర్ని చాలా విస్తృతంగా సేవలు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయనకి ఆ భగవంతుడు నిండు నూరేళ్ళు ఆయుష్ ఇచ్చి మరిన్ని కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు ప్రజలకు తీసుకొచ్చి ప్రజలకు సేవ చేయాలని చెప్పి మా అందరి తరఫున కోరుకుంటున్నాం. అలాగే ఎక్కడే కానీ ఈర్ష్య అసూయ ద్వేషభావం లేకుండా బేషరతుగా ఒక సమర్థవంతమైన నాయకుడు ఆ రోజు మా తండ్రి గారే చంద్రబాబు గారి నాయకత్వాన్ని గుర్తించి ప్రోత్సహించారు. కాబట్టి బావగారికి అండదండగా ఉంటూ ఎక్కడే కానీ ముందు వరుస నిల్చుకుని ఆయనకి ఇబ్బంది పెట్టకుండా బావగారి వెనుక నుండి బావగారి ఆజ్ఞలు తూచా తప్పకుండా పాటిస్తూ ప్రజాసేవకు కూడా అంకితమై హిందూపురం నియోజకవర్గ ప్రజలకు విస్తృతంగా సేవలు అందిస్తున్న ఆయన సేవలు భవిష్యత్తులో రాష్ట్ర వ్యాప్తంగా ఆయన సేవా కార్యక్రమాలు కొనసాగని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఆంధ్రుల ఆరాధ్య దైవం నందమూరి తారక రామారావు గారి వారసుడు ముద్దుల బిడ్డ నందమూరి బాలయ్య గారు జన్మదిన సందర్భంగా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా సినీ ప్రపంచంలో హ్యాట్రిక్ సాధించి అదేవిధంగా రాజకీయ రంగంలో కూడా హ్యాట్రిక్ సాధించి సంచలనం సృష్టిస్తున్న మా నందమూరి బాలయ్య గారికి మరొక్కసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన ఆరోగ్యాలతో సుఖ సంతోషంగా ఉండాలని ప్రజలకు నందమూరి తారక రామారావు గారి ఆశయాలను కొనసాగిస్తూ మాలాంటి వారికి కూడా స్ఫూర్తిగా నిలవాలని మేము ఆయనతో స్ఫూర్తిగా మేము నందమూరి తారక రామారావు ఆశయాలను కొనసాగించడానికి ఎప్పుడూ సేవా కార్యక్రమాలు చేయడానికి ముందుంటామని భారత ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఢిల్లీలోని సౌత్ బ్లాక్లోని పీఎంఓ కార్యాలయంలో 3వ దఫా తన విధుల్ని మొదలు పెట్టేశారు. ఈ సందర్భంగా రైతులకే తొలి ప్రాధాన్యం ఇచ్చారు. పీఎం కిసాన్ నిధి విడుదల దసరాపై తొలి సంతకం చేశారు. దీంతో 9.3 కోట్ల మంది రైతులకు 20,000 కోట్ల ఆర్థిక సహాయం అందుతుంది. మా ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉంది. బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలి సంతకం వారి సంక్షేమానికి సంబంధించిందే కావడం విశేషం. రాబోయే రోజుల్లో వ్యవసాయ రంగానికి కర్షకుల సంక్షేమంపై మా ప్రభుత్వం మరింత దృష్టి సారించనుందని సంతకం చేసిన తర్వాత మోదీ వెల్లడించారు. వార్తలు ముగించాము. ముఖ్యాంశాలు మరోసారి. భారతదేశ ప్రధానిగా మోదీ 3వసారి పట్టాభిషేకం. పుంగనూరులో సంబరాలు నిర్వహించిన బీజేపీ వారు. బోయకొండ గంగమ్మ ఆలయ కమిటీ చైర్మన్ నాగరాజరెడ్డి రాజీనామా. ఘనంగా బాలకృష్ణ 64వ జన్మదిన వేడుకలు. సంబరాల్లో మునిగి తేలిన అభిమానులు. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.